హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందూస్ వరల్డ్. నోరూరిపోయే కప్ కేక్స్ తయారు చేద్దాం, వచ్చేయండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ కోకోనట్ కప్ కేక్. అది కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో చేయబోతున్నా. చూసి మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. ఇది చాలా హెల్దీ స్నాక్ అన్నమాట. ఒక 30 to 40 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాన్ని బాగా జల్లెడించుకొని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత మిక్సీ జార్లో 1/2 కప్పు షుగర్ యూస్ చేస్తున్నా. దీన్ని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ దీంట్లోనే యాలకులు కూడా యాడ్ చేసేయండి. యాలకుల్ని ఇంగ్లీష్లో కార్డమమ్ అని అంటారు. ఈ రెండు మిక్స్ చేసేసి పౌడర్ లాగా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు గోధుమ పిండిలో మిక్స్ చేసేయాలి. అండ్ తర్వాత ఇప్పుడు ఈ రెండు కొద్దిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టుకున్నాక కొబ్బరి ముక్కల్ని వాష్ చేసుకుని ముక్కలు చేసుకుని దాన్ని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసేయాలి. ఇప్పుడు ఈ మూడింటిని ఒకసారి కలిపి ఆ తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 కప్ దాకా యాడ్ చేస్తున్నాను, కానీ పాలు చాలా యూజ్ అవుతుంది. ఇంకా యాడ్ చేసుకుంటూనే ఉంటాయి, ఎందుకంటే లూజ్ కన్సిస్టెన్సీ కావాలి మనకి. లూజ్గా ఉంటే ఎటువంటి ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటుంది. సో చాలా ఫ్రీగా తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. టైట్గా ఉంటే అవ్వదు. సో దీనికి కొంచెం దోశ బ్యాటర్ మనం ఎలా కలుపుకుంటామో అట్లాగా కలుపుకోవాలి. కొంచెం ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి. నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. దీంట్లో పాలు యాడ్ చేసుకోవచ్చు, లేదా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. రెండిట్లో ఎవరి చాయిస్ వాళ్ళది. ఎక్కువగా పాలు ఎగడ కొడుతుంది అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదు బేరబుల్ అనుకుంటే పాలు యాడ్ చేసుకోండి. ఎందుకంటే పాలు అనేది హెల్తీ కదా. కొంతమంది పిల్లలు పాలు తాగరు కదా, సో అలా పాలు కూడా వెళ్తాయి, ఏం ప్రాబ్లం లేదు. దీనికి కొంచెం ప్లఫీనెస్ రావడం కోసం నేను బేకింగ్ సోడా వేసా, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా. ఇప్పుడు ఆ బ్యాటర్ అనేది నేను పక్కన పెట్టేసుకొని మిగతావి చేసుకోవడం కోసం ఈ 3 కప్స్ తీసుకున్నాను. ఈ మూడింటికి నేను ఆయిల్ అప్లై చేసా. ఆయిల్ అప్లై చేసిన తర్వాత వీట్ ఫ్లోర్ ఉంటుంది కదా, దాన్ని జల్లాలి. 3 కప్పుల్లో జల్లేసి పక్కన పెట్టేసుకోండి. ట్యాప్ చేసి పక్కన పెట్టుకోండి నీట్గా. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొబ్బరి, పాలు, గోధుమ పిండి కలుపుకున్న దాన్ని ఈ 3 కప్పుల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ట్యాప్ చేయండి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ వస్తే సరిగ్గా రాదు, అందుకని ట్యాప్ చేయాలి. ఓకే, దెన్ అగైన్ ఇప్పుడు మనం గార్నిష్ కోసం పైన లిటిల్ బిట్ ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, క్యాష్యూ అనేది నేను పీసెస్ లాగా కట్ చేసుకుని పైన గార్నిష్ లాగా చేసుకున్నాను. కొంచెం బాగుంటుంది. అందులో యాలకులు పడ్డాయి కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నీళ్ళు బాగా మసలాలి. హై ఫ్లేమ్ పెట్టేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత ఇలా ప్లేట్ అరేంజ్ చేయండి, ఎందుకంటే ఆవిరికి కావాలి కదా. ఆవిరి మీద ఉడకడం వల్ల ఇవి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, హెల్దీ కూడా. ఈ కేక్స్ అనేది ఓన్లీ కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఈ కేక్ అనేది అయిపోతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఓకే, అండ్ నౌ ఇప్పుడు దీని లిడ్ అనేది క్లోజ్ చేసేసి హెవీ ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ మరీ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. పెట్టిన తర్వాత మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. ఏమీ అంటకపోతే కనుక అది అయిపోయినట్టు. ఎంతో టేస్టీ అయిన కప్ కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కప్ కేక్ని చల్లారిన తర్వాత ఎంతో డెలిషియస్ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లారిన తర్వాత తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.